సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభా, ఈ ఉదయకాలమందు ఈ యొక్క కవలిగి మరణాతనే మహిమ మందిరంలో ప్రభా నీ ముందు తండ్రి ప్రభా, నీ యొక్క బలిపీఠం ముందు తండ్రి ప్రభా నేను మోకరించి ప్రార్థిస్తున్న వాడై ఉన్నాను. ఈ ప్రార్థన రేపు దయచేయండి. ఈ భూ ప్రపంచములో తండ్రి ప్రభా నేను నమ్ముకున్నాను అనుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరు హృదయంలో తండ్రి ప్రభా నేను దేవుని యొక్క కార్యములో పాలు పొందాలని తండ్రి ఉద్దేశం కలిగి ఉన్నారు, వారి కోరికలు నెరవేర్చండి. ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండుగలే. ఈ పండుగలలో ఏకేవించి వారందరికీ విజయం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తుందాన్ని పట్టి కాదు, కానీ నీ బిడ్డలో తండ్రి ప్రభా దీనిలో ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం బట్టే విజయం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నన్ను ఆయన ప్రభా ఈ మందిరంలో జరగవలసిన క్రిస్మస్ పండుగ కూడా ఘనముగా జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తున్న నానబెట్టి నెరవేర్చు. అలాగే నన్ను ఆయన ప్రభా ఇంకా ఎక్కడెక్కడ చేసుకోవాలనుకుంటున్నారు వారందరికీ కూడా మీరు కనబడండి, మాట్లాడండి, జరిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఘనముగా క్రిస్మస్ పండుగలు జరిపించి ఈ నెలలో ప్రభ విజయం దయచేసి ప్రభా నీ సహాయం దయచేసి వారందరిని కూడా తండ్రి నీ చిత్త ప్రకారం నీ ఆలోచన ప్రకారమే నీ అడుగు జాడల్లో నడిపించుకుని ఆశ్రయించము, దీవించము ప్రభ. ఈ సంవత్సరంతో తండ్రి, ఈ నెలతో తండ్రి, క్రిస్మస్ పండుగలతో తండ్రి ప్రభా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పటాపంచులు చేసి వారిని అరిసేతు ఎత్తు పట్టుకుని తండ్రి లేవనెత్తము. 2026 సంవత్సరంలో తండ్రి ప్రభా నీ బిడ్డలను దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. వారి కోరికలు నెరవేర్చండి, వారి మనసులో ఆలోచన సమర్థన సఫలం జరిపించండి. వారిని పీడిస్తున్న దుష్ట శక్తుల్ని, దుష్ట క్రియల్ని, సైతాన్ క్రియల్ని, విశ్వాస క్రియల్ని, భూతమ క్రియల్ని నీ అడిగేసి పాత్రలను తొక్కివేసి అగ్నుల్లో కాల్చివేసి నీ బిడ్డలందరూ నీ అరిసేతు లేవనెత్తి ఎత్తు పట్టుకుని జీవించడం ప్రార్థిస్తున్నాను తండ్రి. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయంలో మీరు రాయించారు. ఆహా ఆహా అని పలికేవారు తమకు కలిగిన అవమానం చూసి విస్మయం పొందుదురు. అలాగే నీ బిడ్డలందరికీ కూడా జరిపించమని యేసు యొక్క పరిశుద్ధ పుణ్య పాదాల పట్టుకుని బతిమాలు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.